రామాయంపేట మండల కేంద్రంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవంకు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయుష్ యోగా శిక్షకులు మధ్యల భరత్ యోగాసనాలపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు గంటపాటు ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, యోగా సాధన చేయడం ద్వారా కలిగే లాభాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ వెంకటరాజగౌడ్ మాట్లాడుతూ యోగ మహర్షి ప్రపంచానికి యోగను అందచేశారని, యోగా డే రోజే కాకుండా ప్రతిరోజు జీవితంలో యోగకు కొంత సమయం కేటాయించాలన్నారు. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో గత ఒక 100 సంవత్సరాల క్రితం మీద ఖచ్చితంగా 100 సంవత్సరాల్లో లేదా 90 సంవత్సరాలలో మానవ జీవితం బతికేది. కానీ ప్రస్తుత పరిస్థితులలో 60 సంవత్సరాలకు ముసలి వాళ్ళలాగా అవడం, సుమారు 70-75 సంవత్సరాల లోపల చనిపోవడం ఈ మధ్య మనం సర్వసాధారణంగా చూస్తున్నటువంటి అంశం. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే యోగా అనేది ప్రపంచానికి పరిచయం అయిందో అక్కడి నుండి మన దేశస్తులు 100 సంవత్సరాలకు ఎందుకు బ్రతకకూడదు అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతినిత్యము యోగా చేస్తూనే, వివిధ రకాల ఎక్సర్సైజులు చేస్తూనే మత్తుకు మద్యానికి దూరంగా ఉంటే మనం కొంత 100 సంవత్సరాలు రీచ్ కాకపోయినా కొంతవరకు రీచ్ అవుతామనేటటువంటిది నా ఉద్దేశం. అలాగే దీనికి మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ఉదయాన్నే లేచి యోగా చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, వీలైనంత మట్టుకు మద్యానికి దూరం ఉంటూ, వీలైనంత మట్టుకు మాంసాహారానికి దూరంగా ఉంటూ, శాకాహారాన్ని పూజిస్తూ మనము 100 సంవత్సరాలు బ్రతకడానికి, పూర్తి ఆరోగ్యంగా బ్రతకడానికి ప్రతి ఒక్కరు ఎవరికి వారుగా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి మన స్థానిక సిఐ గారు వెంకటరాజగౌడ్ గారు, అట్లాగే ఎస్ఐ గారు, డిపార్ట్మెంట్ సిబ్బంది గారు, అట్లాగే మా వాకర్ అసోసియేషన్ యూత్ మొత్తం వాకర్ అసోసియేషన్ మెంబర్స్తో సహా మిగతా ప్రతి ఒక్కరికి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా భారత వైపు చూస్తున్నటువంటి సందర్భంలో మరి ఏదైతే యోగా దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భము, మరి భారత ప్రభుత్వానికి మనం ప్రతి ఒక్కరం వందనం చేయాల్సిన అవసరం ఉన్నది. యోగా దినోత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక దేశానికి సంబంధం కాదు, ప్రపంచ దేశాలకు మొత్తం సంబంధించింది. ప్రతి మానవునికి, పురుషులకు, స్త్రీలకు, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి సందర్భం. మనం నిత్యావసరంగా ఏదైతే వాడుకుంటున్నామో నిజ జీవితంలో డైలీ మనము రోజువారీ ప్రతిపాదనలో మన జాబ్ కానీ, మన పొద్దున్న ఏమైనా టీ తాగడం కానీ, టిఫిన్ చేయడం కానీ, భోజనం చేయడం కానీ, తర్వాత మరి దావతులు కానీ, ఈ విధంగా ఏ విధంగానైతే మనం దినచర్యలో భాగంగా చేసుకుంటామో తప్పకుండా మనం యోగాను కనుక దినచర్యలో చేర్చుకుంటే మనకు ఆరోగ్యంగా, సౌఖ్యంగా, సుఖంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన భారత ప్రస్తుత ప్రధాని, అప్పటి ప్రధాని 2014 సంవత్సరంలో అంతర్జాతీయ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఐక్యరాజ్య సమితి భవన్లో 2014 జూన్ మాసంలో ఈ అంతర్జాతీయ దినోత్సవం వేడుకను జరుపుకోవాలని ప్రతిపాదనలు చేసిన సందర్భము. అప్పుడు 185 దేశాలు పాల్గొన్నటువంటి ఆ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మరి 175 దేశాలు మద్దతు పలికాయి ఏకగ్రీవంగా. దాన్ని ఆమోదించి అదే 2014 సంవత్సరం డిసెంబర్లో మరి దాని ఆమోదం తెలపడం జరిగింది. దాని మరి 2015 సంవత్సరంలో మన భారతదేశంలో మన ఢిల్లీలో మొట్టమొదటిగా అంతర్జాతీయ వేదిక దినోత్సవాన్ని జరపడం జరిగింది. ఇదే సందర్భంగా 11 సంవత్సరాలు ఇవ్వాలంటే 11 సంవత్సరాలు జరగడం జరిగింది. దీన్ని మనము ప్రతి ఒక్కరము ఆచరణలోకి తీసుకొని మన విద్యార్థి దశ నుండి, చిన్నపిల్లల నుండి, ముఖ్యంగా ఆడవాళ్ళు, లేడీసు, పెద్దవాళ్ళు, యువకులు ప్రతి ఒక్కరు దీన్ని తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉంటే మన ఊరు ఆరోగ్యంగా ఉంటుంది, ఊరు ఉంటే జిల్లా ఉంటుంది, జిల్లా ఉంటే రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రం ఉంటే దేశానికి అవసరము. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఆచరిస్తే అందరం ఆరోగ్యంగా ఉంటాం, దేశం కూడా బలంగా ఉంటుంది. ఈ సందర్భంగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు.
ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము. ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఆయుష్ తెలంగాణ వారి సహకారంతో వాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుకున్న యోగ దినోత్సవం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వచ్చిన సిఐ గారికి మరియు ఎస్ఐలకు మరి తోటి సిబ్బందికి మరి వాకర్ అసోసియేషన్స్ నా యొక్క స్వాగతం సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంకు మా వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా యోగా ప్రతిరోజు చేయడం వలన ఆరోగ్యం మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ఉదయాన్నే వాకింగ్ చేయడము లేదా యోగా చేయడము, మొక్కలు నాటడము సహకరించడం వలన ఆరోగ్యంతో పాటు సమాజానికి మేలు చేసిన వారు అవుతామని ఈ వాకర్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేయుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాకర్ అసోసియేషన్ అందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఇలాగ మన రెడ్డి గారు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం. నిజంగా కూడా మనిషికి ఎన్ని వందల కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యంగా లేకపోతే అదంతా వృధా. మనం చాలామందిని చూస్తున్నాం, కరోనా టైంలో కూడా కోట్ల రూపాయలు ఉండి కూడా హాస్పిటల్లో పెట్టుకునే పరిస్థితి ఉండి కూడా బతకలేకపోయారు. అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అలవాట్లు కానీ, వాళ్ళకున్న అలవాట్లు కానీ అవన్నీ కూడా దానికి లెక్కలోకి వచ్చింది. ముఖ్యంగా యోగా అనేది మన భారతదేశంలో పుట్టి పతంజలి మహర్షి గారు మన దగ్గరనే, మన భారతీయుడు, ఆయన ప్రపంచానికి యోగాని ఇవ్వడం అనేది మనందరి అదృష్టం. కానీ దురదృష్టవశాత్తు ఎట్లా ఉంటుందంటే పక్క ఇంటి వాళ్ళ కూర బాగుంటుందని సామర్థ్యం ఉంది కదా, అట్లనే మన దగ్గర ఉన్నదాన్ని మనము ఆచరించాం. అది కామన్గా ఉండే టెండెన్సీ అది. కాకపోతే యోగాని కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే, యోగాని ఎక్సర్సైజెస్ని కానీ మనం రెగ్యులర్గా ప్రాణాయామాస్ కానీ ప్రాక్టీస్ చేసినట్టయితే 100% ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ టఫ్నెస్ కూడా వస్తుంది. మెంటల్ టఫ్నెస్ అంటే స్థితప్రజ్ఞత వస్తుంది. మనకు మనిషికి కావాల్సింది ఎమోషనల్ బ్యాలెన్సింగ్ చేసుకోగలిగేంత శక్తి మనకు రావాలి. అది వచ్చినప్పుడు మనము గెలిచినా, ఓడినా, నష్టమైనా, లాభమైనా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా ఒకటే రకంగా మనిషి ఉండగలుగుతాడు. అట్లా ఉన్నప్పుడు ఇందాక మన శ్రీనివాస్ అన్నట్టు 100 సంవత్సరాలు బతుకుతాడు. మనం ఎమోషనల్గా ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాము సిచ్యువేషన్స్కి అనేది చాలా ఇంపార్టెంట్. మనము చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే చాలా బాధపడిపోతాము. చిన్న గెలుపు రాగానే అవసరమైన దానికంటే ఎక్కువ సంబరాలు చేసుకుంటాము. దీనివల్ల ఏంటంటే ఆ సంబరాలు చేసుకునే స్థితి వచ్చినప్పుడు చిన్న ఓటమి వస్తే తట్టుకోలేదు. గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా కూడా స్థితప్రజ్ఞత కనబరచాలంటే యోగాని ప్రాక్టీస్ చేయాలి. యోగాను రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేన్నైనా కూడా ఒకే విధంగా తీసుకునే శక్తి అనేది వస్తుంది. కాబట్టి యోగా అనేది ఇది నార్మల్గా ఏదో సింపుల్గా తయారు చేసిన ప్రక్రియ కాదు. చాలా అధ్యయనం చేసి, చాలా కష్టపడి, అప్పుడు ఆయన ఎంతో దాని మీద శోధన చేసిన ప్రక్రియ. దాన్ని తరతరాలుగా ఇంకా ఇన్ని యుగాలుగా దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఇది నిజంగా కూడా మన యొక్క అదృష్టం. వేరే దేశాలకు సంబంధించిన కూడా మంచి విషయాలు ఉండొచ్చు, వాటిని ఫాలో అవుతూనే మన యోగాని మనం ఫాలో చేస్తూ అందరూ కూడా రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరికీ బాగా మంచి జరుగుతుంది. ఇందాక ఎవరు చెప్పినట్టు ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ కావాలి. ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని యోగా పార్టిసిపేట్ చేసేటట్టు, పిల్లల్ని కూడా యోగా ప్రాణాయామం చేసేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అది ప్రతి కుటుంబం చేసినప్పుడు ఒక ఊరు, మండలము, జిల్లా, దేశం వరకు ఇది పోయే అవకాశం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే యోగా దినోత్సవం రోజే ఇట్లా చేయడం కాకుండా ప్రతిరోజు యోగా ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. వాకర్స్ బాగానే వర్క్ చేస్తున్నారు, ఇట్స్ వెరీ గుడ్. చాలామందికి ఇక్కడ హెల్త్ కాన్షియస్నెస్ అనేది ఉంది, అది తెలుస్తుంది. కానీ దానికి ఒక సిస్టమేటిక్ రిథమ్ అనేది ఉండాలి. దానికి రిథమ్ ఉండాలంటే మార్నింగ్ వచ్చి కొంచెం వాక్ చేసుకొని ఒక మినిమం టైము యోగా చేసి దాని తర్వాత కొంచెం మెడిటేషన్స్ చేసుకొని పోతే కనుక
మీకు నష్టాలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, తుఫాను రానివ్వండి, సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా మనిషి వనకకుండా జనకకుండా అలాగే స్టడీగా నిలబడే అంత శక్తి వస్తుంది. పోతే ఏం పోయింది, పోతే పోయిందేమో. నేను 60 సంవత్సరాల నుంచి కట్టిన బిల్డింగ్ భూకంపంలో పోతే ఆ మనిషి అప్పుడు ఏమంటారంటే పోతే పోయిందిలే, ఇప్పుడు మళ్ళీ జీరో కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.